ప్రపంచంలో ఏ దేశంపైనైనా దాడి చేయాలంటే బాంబులు మిసైళ్లు కావాలి. అసలు యుద్ధమే చేయకుండా ఒక దేశాన్ని కేవలం డబ్బుతో ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో చైనాకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు తినడానికి తిండి లేక అలమటించిన దేశం ఈ రోజు అమెరికాకే సవాల్ విసిరే స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసా? దానికి కారణం చైనా వాడిన గ్లోబల్ ఫ్యాక్టరీ స్ట్రాటజీ. చైనా తన దేశంలో లేబర్ కాస్ట్ తగ్గించి యాపిల్, టెస్లా లాంటి టాప్ బ్రాండ్స్ ను తన దేశంలో వస్తువులు తయారు చేసుకునే విధంగా చేసింది. దీనివల్ల ప్రపంచంలో ఏ వస్తువు వెనక చూసినా మేడ్ ఇన్ చైనా అనే ముద్ర కనిపిస్తుంది. ఇలా సంపాదించిన వేల కోట్ల డాలర్స్ తో ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ డెట్ ట్రాప్ అనే డేంజరస్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు లాంటి దేశాలను టార్గెట్ చేసి వాళ్ళ ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చి వాళ్ళు చివరికి ఆ అప్పు తీర్చలేనప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న కీలకమైన పోర్ట్స్ మరియు ల్యాండ్స్ ను 99 ఏళ్ల పాటు లీజ్ కి లాగేసుకుంటున్నారు. శ్రీలంకలో ఉన్న హమ్మన్తోడ అనే పోర్ట్ ను చైనా ఆల్రెడీ ఇలాగే లాగేసుకుంది. అసలు ప్లాన్ ఏంటంటే అప్పుల వలలో ఇండియా చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలన్నింటినీ కొనేసి అక్కడ చైనా మిలిటరీ బేస్లు పెట్టి ఇండియాని చుట్టుముట్టాలనేదే చైనా యొక్క మాస్టర్ ప్లాన్. దీన్నే స్ట్రింగ్స్ ఆఫ్ పియర్స్ అంటారు. మరోవైపు గ్లోబల్ లెవెల్లో ఉన్న బిజినెస్ రూట్లను తన కంట్రోల్లో ఉంచడానికి చైనా బెల్ట్ అండ్ రోడ్స్ అనే ప్రాజెక్ట్ తో గ్లోబల్ వెబ్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇండియా కూడా తక్కువ కాదు. చైనా వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ను తిప్పికొట్టడానికి ఇండియా గ్లోబల్ లెవెల్లో గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. మరి చైనా ఎదుగుదల మరియు వాళ్ళ ఈ మైండ్ గేమ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.